ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన జీవితంలో మర్చిపోయింది పంచుకోండి అని చెప్పడం ఏంటమ్మ అన్నయ్య ఇలా మాట్లాడుతున్నారు అని పూర్ణ అడుగుతుంది. శారద మాత్రం సమాధానం చెప్పకుండా ఆలోచిస్తుంది. తర్వాత జరిగిన సంఘటన మొత్తం తలుచుకుంటూ తండ్రి పెడుతూ ఉంటారు. అప్పుడే బిందు అక్కడికి వచ్చి, రే అన్నయ్య, ఏంట్రా ఇలా ఏడుస్తున్నావు అని ప్రశ్నిస్తూ ఉంటుంది. అన్నయ్యని మరి అంత అవమానించకుండా పంపించి ఉంటే బాగుండేది. భూమి చాలా అవమానించింది కదా, నాకు అందుకే ఏడుపు వస్తుంది అని చెర్రి అంటే, నిజమేరా అన్నయ్య, నాకు కూడా చాలా బాధగా ఉంది. నువ్వేమి అనుకోకపోతే నేను ఒక మాట చెప్పనా, ప్రతి మనిషికి ఒక స్వార్థం అంటూ ఉంటుంది కదా అని బిందు అంటే, ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు అని చెర్రి అంటాడు. ముందు నేను అడుగుతున్నాను కదా, సమాధానం చెప్పు అని అంటే, ఉంటుంది అని అంటాడు. అంత అవమానించి పంపించినందుకు చాలా బాధగా ఉన్న ఏదో ఒక మూల సరేలే మంచిగా జరిగిందిలే అని అనుకున్నాను అని బిందు చెబుతుంది. సాడిస్ట్వే నువ్వు అని చెర్రి అంటాడు. అవును, నేను సాడిస్ట్నే. ఒకవేళ గగన్ అన్నయ్యతో భూమి అవును నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి ఉంటే ఏంట్రా నీ పరిస్థితి అని బిందు అడగటంతో, అమ్మో అమ్మో, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అస్సలు ఆలోచించలేదే అని చెర్రి అంటాడు. ఒకవేళ భూమి నిజంగా వెళ్ళిపోయి ఉంటే నేను చచ్చిపోయేవాడిని అని చెర్రి అనడంతో, నువ్వు చచ్చిపోతే నేను పండగ చేసుకుంటానేంట్రా, ఇప్పుడు చెప్పురా నేను సాడిస్టేనా అని బిందు అడగటంతో, లేదే, నువ్వు నా బంగారు చెల్లివి. ప్రతి మనిషికి సొంత స్వార్థం ఉండాలి, కానీ శవం వస్తూనే కదా కాటి కాపరి కడుపు నిండేది అని చెర్రి అంటాడు. ఒరే ఒరే, మరే నువ్వు క్రియల్గా మాట్లాడకురా, ఇప్పుడు నన్ను ఏడిపించకు. ఇప్పుడు అన్నయ్య విషయం కూడా కాస్త ఆలోచించాలి కదా, మరి నెక్లెస్ని విసిరికొట్టి అన్నయ్యని బాధపెట్టి ఉండకూడదు అని బిందు అంటే, ఒసే ఒసే, ఇప్పుడే వెన్న రాసి మళ్ళీ కారం పుయ్యక్కే. అసలు మామూలుగా అయితే భూమి స్వయంగానే నచ్చజెప్పి ఉండేది, కానీ భూమి నన్ను ప్రేమిస్తుంది కదా, అందుకే అన్నయ్య ఐ లవ్ యూ చెప్పగానే కోపం వచ్చి నెక్లెస్ విసిరికొట్టి పంపించేసింది అని చెర్రి అంటే, కానీ నా ఒక డౌట్ రా అన్నయ్య, నీకంటే అన్నయ్య హ్యాండ్సమ్గా ఉంటారు, అన్నింటిలోనూ అన్నయ్యే చాలా ఒక అడుగు ముందుకు ఉంటారు, మరి అలాంటి అన్నయ్యని వదిలేసి భూమి నిన్ను ప్రేమించడం ఏంటి అని బిందు ప్రశ్నిస్తూ ఉంటే, ప్రేమ గుడ్డిదే, లవ్ ఈజ్ బ్లైండ్ అని చెప్పి చెప్తాడు. అవును అంతేలే, అమ్మాయిలు ఎప్పుడు వెధవలకే పడతారు అని అప్పట్లో ఎవరో చెప్పారు కదా అని, అది కరెక్టే అని బిందు అంటే, ఇంకా ఇక్కడే చెర్రి వెళ్ళిపోతాడు. ఇంతలో శరత్ చంద్ర కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయాయా అని అడుగుతూ ఉంటే, అవును మాట్లాడేశాను, మొత్తం అన్ని ఏర్పాట్లు చేసేసాను. మనం దత్తత కార్యక్రమం పూర్తి అయిపోయిన తర్వాత రిజిస్ట్రేషన్స్ వాటి గురించి కూడా మొత్తం మాట్లాడేశాను అని కృష్ణప్రసాద్ చెబుతూ ఉంటే, ఇదంతా వింటున్న అపూర్వ కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడే భూమి మెట్లు తిరిగి శరచంద్ర దగ్గరికి వస్తూ ఉంటే, ఇది ఇప్పుడు ఎక్కడికి బయలుదేరుతుంది అని అపూర్వ గోరింటాకు చాలా కోపంగా చూస్తూ ఉంటారు. అప్పుడే భూమి అంకుల్ అంటూ రావడంతో, ఇంకా ఏంటమ్మా అంకుల్ అని పిలుస్తున్నావు, మీరు నాన్న లాంటి వారు అని, నువ్వు నాకు దేవుడిచ్చిన కూతుర్వి అని నువ్వు నాకు చెప్పుకోవడం అనవసరం అమ్మా, నువ్వు నన్ను నాన్న అని పిలువమ్మా అని శరత్చంద్ర అనడంతో, భూమి చాలా సంతోషంగా నాన్న అని పిలవడంతో, ఇంత హాయిగా ఉందమ్మా ఈ పిలుపు అని శరత్చంద్ర అంటాడు. నేను గుడికి వెళ్ళొస్తాను నాన్న అని భూమి అంటుంది. సరే అమ్మ, నువ్వు మన కారులో వెళ్ళు అని శరత్చంద్ర అంటే, నాన్న నేను ఆటోలో వెళ్ళి వస్తాను అని భూమి అంటుంది. ఇంకా ఏంటమ్మా నువ్వు ఆటోలో వెళ్ళేది, ఈ శరత్చంద్ర కూతురువి, ఇక మీదట నువ్వు కారులోనే తిరగాలి, ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా నేను కార్ డ్రైవరే తీసుకెళ్తాడు. చెడు కృష్ణప్రసాద్, మన డ్రైవర్కి చెప్పు, భూమి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా కారులోనే తీసుకువెళ్ళాలి అని చెప్పడంతో, అలాగే బావగారు అని కృష్ణప్రసాద్ అంటాడు. ఉండమ్మా ఒక్క నిమిషం ఇక్కడే వస్తాను అని శరత్చంద్ర లోపలికి వెళ్ళి ఒక ఫోన్ని చేతిలో పెడుతూ ఉంటాడు. తీసుకో అమ్మ, ఈ రోజు నుంచి ఈ ఫోన్ నీ దగ్గరే ఉండాలి అంటే, అయ్యో ఇవన్నీ నాకెందుకు నాన్న అని భూమి అంటుంది. లేదమ్మా, బావగారు చెబుతున్నారు కదా తీసుకో అని చెప్పేసి అనడంతో, భూమి ఫోన్ తీసుకొని, సరే నాన్న నేను గుడికి వెళ్ళేస్తాను అని భూమి బయలుదేరి వెళ్తూ ఉంటుంది. అపూర్వ, ఇలాగే వదిలేస్తే ఇంకా ఏమేం జరుగుతాయో అని గోరింటాకు అంటుంది. భూమి వెళ్తూ ఉంటే అపూర్వ కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటుంది. తర్వాత కారులో వెళ్తున్న భూమి, అన్న ఒకసారి కార్ ఆపరా అని కార్ దిగి పక్కకు వచ్చేసి ఉంటుంది. నెంబర్ పడడంతో శారద ఫోన్ని లిఫ్ట్ చేసి హలో అని అనగానే, ఆంటీ ఆంటీ నేను భూమిని అని భూమి మాట్లాడుతూ ఉంటుంది. వెంటనే శారద కోపంలో రగిలిపోతూ ఉంటుంది.
భూమి గగన్ ముఖం పైన నెక్లెస్ విసిరి కొట్టడం, మాట్లాడిన మాటలన్నీ కూడా తలుచుకుంటూ కోపంతో రగిలిపోతూ మాట కూడా మాట్లాడదు. ఆంటీ ఆంటీ ఉన్నారా, నేను ఆంటీ భూమిని అని భూమి మాట్లాడుతూ ఉంటుంది. ఈ లోపలే శారద గగన్ చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. నేను ప్రేమిస్తున్నానని చెప్పే హక్కు నాకు ఎంత ఉందో, ప్రేమించట్లేదని చెప్పే హక్కు కూడా భూమికి ఉంది. ఆ ఒక్క మాట మర్చిపోండి, మన భూమితో మాట్లాడండి మామూలుగా అని గగన్ మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. చెప్పు భూమి అని శారద అంటుంది. అంటే ఒక్కసారి మీతో మాట్లాడాలి అని భూమి అంటుంది. ఓ ఏంటి, నువ్వు ఇంకా మాతో మాట్లాడాల్సిన మాటలు ఉన్నాయా? దత్ తీసుకున్న నాన్న దగ్గర మాట్లాడాల్సిన మాటలే మాట్లాడేసావు అనుకున్నాలే అని శారద చెప్పడంతో, ఆంటీ ఒక్కసారి ఇంటికి వచ్చి మాట్లాడతాను ఆంటీ అని భూమి అంటుంది. ఏ ఇంటికి అని శారద ప్రశ్నించగానే, మన ఇంటికి ఆంటీ అని భూమి అంటుంది. చూడమ్మా, నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు. మన ఇల్లు అంటే అది నీ ఇల్లు, నీ ఇల్లు శరత్చంద్ర ఇల్లు. ఆ శరత్చంద్ర గారి ఇంటికి వెళ్ళి ఎవరితో మాట్లాడడానికైనా నా పర్మిషన్ నీకు అవసరం లేదు అని శారద అంటే, అంటే మీ ఇంట్లో నాకు స్థానం లేదా ఆంటీ అని భూమి అంటుంది. అంటే మన ఇల్లు అనే హక్కు లేదా అని భూమి అడగటంతో, లేదు అమ్మా, ఆ హక్కు నీకు లేదు. నేను ఏదో కోపంతో మాట్లాడతాను అనుకోకు. ఆ హక్కు నీకు లేదని మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వే చెప్పావు, మర్చిపోయావా అని శారద అంటే, సరే మీ ఇంటికి వచ్చి మాట్లాడతాను ఆంటీ అని భూమి ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది. వద్దమ్మా, మీ నాన్నగారికి మాకు పడదు. పడని ఇంటికి ఎందుకు వెళ్ళావు అని మీ నాన్న దగ్గర మీ మాట పడవలసి వస్తుంది. మా వల్ల నువ్వు ఎందుకు మాట పడవాలి చెప్పు అని శారద అంటే, అది కాదు ఆంటీ, నేను ఎందుకు అలా మాట్లాడాలో వచ్చిందో చెప్తాను ఆంటీ అని భూమి అంటుంది. వద్దు అని చెప్తాను కదా అని శారద కోపం అంటూ ఉంటుంది. అప్పుడే గగన్ అటుగా వెళ్తున్న, ఎవరమ్మా ఫోన్లో అని వచ్చి అడుగుతూ ఉంటే, ఎవరో సేల్స్ గర్ల్ అంట కాల్ చేసింది. అనురాగం, ఆప్యాయత లాంటి పుస్తకాలు ఉన్నాయంట, ఇంటికి వచ్చి వాటిని వివరిస్తాను అంటుంది. అసలు కొనే ఉద్దేశమే లేనప్పుడు వాటి గురించి మనకు ఎందుకు, అందుకే అవసరం లేదని చెబుతున్నాను అని శారద చెబుతుంది. అర్థమైందా అమ్మ, రావద్దు అని శారద ఫోన్ పెట్టేస్తూ ఉంటుంది. శారద మాటలు విని భూమి గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది. రే గగన్, రారా టిఫిన్ చేద్దును అని శారద అంటుంది. లేదమ్మా, ఆఫీస్లో ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, అది అయ్యాక నేను అక్కడే చేసిస్తాను, వస్తానమ్మా అని బ్యాగ్ పట్టుకొని గగన్ బయలుదేరుతూ ఉంటే, ఇక్కడ భూమి కార్ దగ్గర కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. భూమి అలాగే కార్ దగ్గర నిల్చొని ఏడుస్తూ ఉంటే అప్పుడే గగన్ అటుగా వెళ్తూ ఉంటాడు. గగన్ కారులో వెళ్తూ ఉంటే భూమి చూసి సంతోషపడుతూ ఉంటుంది. అయితే గగన్ కారు ఆగకుండా వెళ్ళిపోవడంతో మళ్ళీ భూమి బాధపడుతూ ఉంటుంది. అయితే కాస్త దూరం వెళ్ళిపోయిన గగన్ కార్ని అక్కడే ఆపేసి భూమి దగ్గరికి వస్తూ ఉంటాడు. భూమి మళ్ళీ సంతోషపడుతూ ఉంటుంది. ఏమైంది భూమి, ఎందుకలా ఉన్నావు, ఎనీ ప్రాబ్లమా అని ప్రశ్నిస్తూ ఉంటాడు. ఏంటి అలా చూస్తున్నావు, నేను ఏమైనా తప్పుగా మాట్లాడానా అని గగన్ అంటే, నేనే తప్పుగా మాట్లాడాను, అంతమందిలో మిమ్మల్ని అవమానించి మాట్లాడాను అని భూమి. ఓ అదా, అంతమందిలో మాకు అవమానం చేసి మాట్లాడావు, నువ్వు ఏడుస్తున్నావా అని. అవమానాలు మాకు అలవాటైపోయాయి, నువ్వు చేసింది అవమానం అని కూడా నేను అనుకోవట్లేదు. నేను చేసుకున్న అపార్థానికి అది ఒక గుణపాఠం భూమి. నేర్చుకున్న పాఠాలు గుర్తుంచకపోవచ్చు, కానీ ఎదురైన గుణపాఠాలు మనిషిని మరింత తీర్చిదిద్దుతాయి అని నేను ఎక్కడో విన్నాను. అయినా నువ్వు నేర్పిన గుణపాఠానికి నేను నీకు థ్యాంక్ యూ చెప్పాలి భూమి అని గగన్ అంటాడు. మీరు నాతో నార్మల్గా మాట్లాడుతూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను అండి. నాకు చాలా ఏడుపు వచ్చేస్తుంది. దయచేసి ఇంతకుముందు భూమితో ఎలా మాట్లాడేవారో అలాగే మాట్లాడండి అని, దయచేసి ప్లీజ్ అలాగే మాట్లాడండి అని భూమి దండం పెడుతూ వెడుతూ ఉంటుంది.